మీ ఫ్రెండ్ని మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాల్సి ఉంటుంది. మీరు సిటీ దాటి బయటికి వెళ్ళకూడదు. మొగుళ్ళందరూ ఒకటేరా. దొంగ మొగుడు, దొర మొగుడు, కిరాణా మొగుడు, రౌడీ మొగుడు ఇట్లా ఉండరు. వాడు కనిపిస్తే షూట్ చేసి నాకు మెసేజ్ ఇవ్వండి, తర్వాత నేను చూసుకుంటాను. చంద్రముఖి దొరికుంటే చంటి మనకు ఫోన్ చేసుండేవాడు. చెయ్యలేదంటే చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. చంద్రముఖిని తీసుకొస్తుంటే వస్తుంటే బండి మీద నుంచి కిందకు దూకేసింది. అక్కడ నుంచి పారిపోతుంటే వెంటపడ్డాం. కొండ మీద నుంచి లోయలో పడిపోయింది మేడం. లోయలో పడిపోయిందా? అవును మేడం, చచ్చిపోయి ఉంటుంది. రేయ్, చచ్చిపోయి ఉంటుందని నువ్వే డిసైడ్ చేస్తున్నావా? అది చావకూడదు. చచ్చిన యముడితో పోట్లాడి దాన్ని బతికిస్తా. బతికించి నా చేతులతో దాన్ని చంపేస్తాను. అర్థమైందా? అర్థమైంది, కానీ ఏంట్రా నసుగుతున్నావు? చంద్రముఖి సంగతి మీకు తెలీదు. కొండ మీద నుంచి పడిపోతే పోయే ప్రాణం కాదురా దాన్ని. మీరు కూడా కొండ మీద నుంచి కిందకు దూకుతారో దిగుతారో నాకు తెలీదు. దానికి ఎన్ని గాయాలైనా పర్వాలేదు, స్పృహలో లేకపోయినా పర్వాలేదు, కొన ఊపిరితో ఉంటే చాలు. ఇన్ని రోజులు ఆగింది దాని చావుని కళ్ళారా చూడడానికి కాదు, కసి తీరా చంపడానికి. ముందు ఆ పని చూడండి. ఇలా జరిగిందేంటి మమ్మీ? చావులోను చంద్రముఖి మనల్ని గెలుస్తుందా? గెలవనివ్వను జలజ. అంతేకాదు, ఆ కార్తిక్ గాడికి చంద్రముఖి చివరి చూపు కూడా దక్కనివ్వను. చెప్పాను కదరా, చంద్రముఖి చచ్చినా మేడం చేతిలో మనకు మూడినట్టే. రేయ్, చంద్రముఖి కోసం చెట్టు పుట్ట మొత్తం వెతకాలి. ముందు చంద్రముఖి బతికుంటే ఏటను కోస్తామని పోలేరమ్మకు మొక్కుందని చట్టన్నా. ఫ్రెండ్స్, నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? ఏం కావాలి? నేను అర్జెంటుగా నా ఫ్రెండ్తో మాట్లాడాలి. నా సెల్ ఫోన్ పోయింది. కాస్త మీ ఫోన్ ఇస్తారా? సెల్ ఫోనా? సారీ బాస్, ఫుడ్ లేకపోయినా ఉంటాం కానీ ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేం. బయలుదేరు. ఆయన ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. ఒకసారి ఫోన్ ఇవ్వచ్చు కదా, కాల్ చేసుకుని ఇస్తారు. తీసుకోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
హలో, ఎవరండి? నేను రాహుల్, కార్తిక్ని. ఎక్కడున్నావు? నేను హాస్పిటల్లో ఉన్నాను కార్తీక్. వసుధ దీక్షల బాడీల్ని పోస్టుమార్టం చేయడానికి పోలీసులు తీసుకొచ్చారు. కార్తీక్, ఇలాంటి సమయంలో నేను దీక్ష పక్కన లేను. అమ్మ ఎక్కడుందో తెలీదు. చివరికి వసుదని తలుచుకున్నా దుఃఖం ఆగట్లేదు. చందు అక్క దొరికిందా? ముందు ఆ విషయం చెప్పు. రాహుల్, అసలు ఈ హత్యలు జరగటానికి, చందుని కిడ్నాప్ చేయటానికి కారణం డీసీపీ సుభాష్. నిజమా? అవును, వాడు మన జీవితాల్లోకి ఒక దుష్ట శక్తిలో ఎంటర్ అయ్యాడు. వాడిని నేను నమ్మాను, మనకి హెల్ప్ చేస్తాడనుకున్నాను. వాడు 10 కోట్లకు అమ్ముడుపోయాడు రాహుల్. మై గాడ్, స్నేహం పేరుతో ఇంత దుర్మార్గమా? వాణ్ణి వదలకూడదు. వాడు ఎంత నీచుడో అందరికీ తెలిసేలా చేయాలి. చంపేశాను రాహుల్, చంపేశాను రాహుల్. సుభాష్ని చంపేశాను. ఎలా ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది కార్తీక్? అవన్నీ తర్వాత చెప్తాను. వేరే వాళ్ళ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. చందు ముంబై వెళ్ళలేదు, యశోధర్ మనుషులు తీసుకెళ్లారు. ఆ బిజ్జుగాడిని కూడా చంపేశాను రాహుల్. నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే తప్పించుకున్నాను. ఇదంతా విన్న తర్వాత నాకేం చేయాలో పాల్పోవట్లేదు కార్తీక్. ఇక్కడ ఒక పక్క పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు, నువ్వు రావాలి అంటున్నారు. అవన్నీ తర్వాత. ముందు వసతికి అంత్యక్రియలు చేయాలి. తనకట్టు ఎవరూ లేరు, అందుకే నేను ఎలా అయినా వస్తాను. కనీసం తన చివరి ప్రయాణం అయినా గౌరవంగా జరిపిద్దాం. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే కార్తీక్. థ్యాంక్ యూ. ఓకే, పర్వాలేదు. మీరేమనుకోకపోతే నాకు ఆ ఫోన్ ఇస్తారా? ఫోనా? ఫోన్ అడుగుతాడేంటి? అసలు నిన్ను అనాలే. ఫోన్ మాట్లాడుతా అంటే ఓకే గాని ఏకంగా ఫోన్ అడిగేస్తున్నాడు. దిస్ ఈస్ టూ మచ్. కాల్ చేసుకుంటానంటే ఓకే గాని ఏకంగా ఫోనే అడుగుతున్నారు. అది కాదు సిస్టర్. సిస్టర్ సిస్టర్ అని చెప్పి సెంటిమెంట్ డైలాగ్స్ వద్దు బాస్. సెల్ ఫోన్ లేకుండా ఉండలేమని చెప్పానుగా మీకు. అది కాదండి, ప్లీజ్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి. కావాలంటే ఇది తీసుకోండి. నేను నా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఇప్పుడు ఫోన్ లేకపోతే నా చేతులు నరికేసినట్టు అవుతుంది. నేను చేయగలను కానీ వాళ్ళు నాకు చేయలేరు. ఒక రకంగా ఇది నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం ప్లీజ్. నువ్వే మమ్మల్ని అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. ఒక్క నిమిషం. ఈ ఫోన్ మా డాడీ గిఫ్ట్గా ఇచ్చారు. ఎప్పటికప్పుడు నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి. ఎప్పుడైనా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మా డాడీ ఎంత కంగారు పడతారో నాకు తెలుసు. మిమ్మల్ని చూస్తుంటే
నాకు మా అన్నయ్య గుర్తుకొస్తున్నాడు. ఈ ఫోన్ నా దగ్గరుంటే చాటింగ్స్, గేమ్స్. అదే మీ దగ్గరుంటే మీ వాళ్ళ క్షేమం గురించి తెలుసుకోవచ్చు. తీసుకోండి, తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నిన్ను తప్పకుండా మళ్ళీ కలుస్తాను. మమ్మీ, ఆ చంటిగాడు ఆ చంద్రముఖిని కంపల్సరీ తీసుకొనొస్తాడు. నువ్వెందుకు తిండి తిప్పలు లేకుండా గేట్ దగ్గర నించున్నావు? ఒక్కరోజు తినకుంటే మనుషులు చస్తారా? అదేంటి మమ్మీ అలా అంటావు? కొండ మీద నుంచి కిందికి పడినా దానికి తిండి తిప్పలుండవు. మనమెందుకు దానికోసం పస్తులుండాలి? ఇది పస్తులుండడం కాదు జలజ. సింహానికి కడుపు నిండితే వేటాడదు. నేనలా కాదు. ఎదురుగా అన్నీ ఉన్నా వేట పూర్తయ్యేదాకా వాటి గురించి ఆలోచించను. నేను తృప్తిగా భోంచేసి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయి చాలా రోజులైంది. ఆకలి పెరిగితేనే కసి పెరుగుతుంది. ఇంతవరకు ఆ చంటిగాడు ఫోన్ చేయలేదు. చంద్రముఖి కోసం వెతుకుతూ ఉంటారు. తను కనిపించేదాకా నీకు ఫోన్ చేయాలంటే భయపడతాడు మమ్మీ. నేను ఆలోచిస్తున్నది కార్తిక్ గురించి జలజ. ఇదంతా వాడికి తెలిసిందా? ఇప్పుడెక్కడున్నాడు? వసుధ దగ్గర. చంద్రముఖి గురించి తెలిస్తే వాడు ఏ ప్రయత్నం చేయకుండా ఉంటాడా? ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు జలజ. అందుకే ఇంత కోపం, ఇంత చిరాకు. నీకు చెప్పేంత అనుభవం నాకు లేదు. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగాయి. కార్తిక్ వాళ్ళని వసుధ చీకొట్టి బయటికి పంపించింది. ఇంకా కార్తిక్ వసుధ దగ్గర ఎందుకుంటాడు? ఇప్పటికీ పిచ్చి పట్టినట్టు రోడ్ల మీద తిరుగుతూ ఉండుంటాడు. చంద్రముఖి గురించి తెలుసుంటే చంటికి కనిపించేవాడు కదా. ముందు చంద్రముఖి చాప్టర్ క్లోజ్ చేద్దాం, తర్వాత కార్తిక్ సంగతి చూద్దాం. అన్ని పనులు ఒకేసారి చేయలేం కదా, అది ఇంట్లో ఉంది.
ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నంద. వీడేంటి ఇక్కడ ఎదురుపడ్డాడు? వామ్ము, ఇట్టాంటోళ్లతో చాలా డేంజరు. ఎవడ్రా నువ్వు? ఇంతకు ముందు ఇలాగే అలర్జీ చేస్తే చెయ్యొద్దని చెప్పాను, మర్చిపోయావా? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? మీరు నా హార్ట్ ని టచ్ చేశారు. టచ్ లో ఉంటానని చెప్పానుగా నారాయణ గారు. వారిని పేరు కూడా కనుక్కున్నావా? పేరేంటి, మీ ఇంటి గురించి కూడా తెలుసుకున్నాను. మిమ్మల్ని తొలి చూపులోనే ప్రేమించాను. ప్రేమించావా? నువ్వు నన్ను ప్రేమించడం ఏంట్రా? ఒరేయ్, మగాడు మగాడిని ప్రేమించడం అన్యాచురల్, పైగా నేరం తెలుసా? ప్రేమ నేరం అవుతుందా? ఇదిగో, ఇంకోసారి ఆ కోత కూసావంటే గొంతుక పిచ్చుకు చంపేస్తాను. చూసారా, ఆడపిల్లలు ప్రేమించకపోతే కత్తులతో నరుకుతున్నారు, యాసిడ్లు పోసేస్తున్నారు. మీరు సాటి మగవారయ్యుండి కూడా ఇంత అన్యాయంగా మాట్లాడతారా? మీరు స్టైల్ గా ఉన్నారు, చదువుకున్న వారిలా ఉన్నారు. అమెరికాలో మనకి మొదట్లో ఓ సంఘం ఉండేది, ఇప్పుడు ఇండియాలోనూ ఉన్నాయి. మనకి అనొద్దు, నీలాంటోడి కను, అందులో నన్ను కలపమాక. మిమ్మల్ని నేను నా హృదయంలో నింపుకున్నాను. నాది పవిత్రమైన ప్రేమ నారాయణజీ. మొదట్లో ప్రేమించుకున్న ఆడవారిని మగవారిని చంపేశారు, అయినా ప్రేమ ఆగలేదు. ఇప్పుడు పురుషుల్ని ప్రేమించే వారిని హీనంగా చూస్తున్నారు, అయినా ప్రేమ ఆగదు. అసలు పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు ఎక్కడున్నారు మాస్టారు? 1000 మంది మగాళ్ళకి 750 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అంటే మిగిలిన 250 మంది అబ్బాయిలు మాలాంటి వాళ్ళనే కదా ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సింది. అంటే భవిష్యత్ అంతా మాదే మాస్టారు. ఒప్పుకున్నానయ్యా, నాకు పెళ్ళయింది, పైగా మర్యాదగా నన్ను మాస్టారు అన్నావు. నన్ను వదిలేసి నారాయణజీ, నా జీవితం అంతా మీకే అంకితం. మాస్టర్ స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్నట్టు మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు చెప్పండి. నేను మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. ఇక మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అయ్యా. నారాయణజీ, మళ్ళీ మిమ్మల్ని కలిసేదాకా మిమ్మల్ని చూడకుండా ఉండలేను. ఒక్క ఫోటో ప్లీజ్. అలాగే, దాన్ని కమాన్. డార్లింగ్, డార్లింగ్, చిలిపి. Zoom, 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 zoom.